ఆ మందు వాడిన దాని వల్ల ఒక చెట్టుకు వచ్చేసి దగ్గర 40 నుంచి 50 దగ్గర కూడా కాయలు వచ్చినాయి. చెట్టు డెవలప్మెంట్ కానీ, వెడల్పు కానీ, గ్రోత్నెస్ కానీ, ఫ్లవరింగ్ కానీ, ఏర్లు కానీ, ఊళ్ళులు కానీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరైనా సరే వాడవచ్చు. దీనికైతే ఈ ఫ్లవరింగ్ 40-50 డేస్ తర్వాత ఒక రోలింగ్ డ్రమ్ అనేది ఈ విధంగా అదిమితే, చెట్టుకు అదిమితే ఈ మందు వాడిన తర్వాత వెడల్పు ఎంత వెడల్పు అయితే అన్ని కాయలు అనేది రౌండ్గా అనేది ఎక్కువ కాస్తాయి. ఈ అభిమాన్ అనేది వాడిన ప్లాట్ ఇటు సైడు, వాడుకోకుండేది ఇదండి ప్లాటు. వాడుకోకుండేది వచ్చేసి లో, వాడిండేది వచ్చేసి క్వాలిటీ సూపర్గా వచ్చింది. వాడుకోకుండేది వచ్చేసి లోనే ఉంది కానీ గ్రోత్ లేదనమాట. వాడితే కూడా అది కూడా బాగా వచ్చేది, కానీ ఈ వాడిండే గ్రీన్ ప్లాంట్ వచ్చేసి సూపర్గా వచ్చిందండి అభిమాన్ వాడిండే దానివల్ల. అభిమాన్ కూడా దీన్ని కూడా వాడింటే బాగుండేది, కానీ రిజల్ట్ చూద్దామనేసి సగం ఆపేసాను అనమాట. సగం అయితే వాడినాను, వాడిండేది అయితే రిజల్ట్ అయితే సూపర్గా వచ్చింది. నమస్కారం అండి, నా పేరు ఎన్ బాలాజీ నాయకు. బెలుగుప్ప తాండా మాది, బెలుగుప్ప మండలం, ఉరవకొండ నియోజకవర్గం, అనంతపురం డిస్టిక్ అండి మాది. నేను 3 ఎకరాలు చెనక్కాయ వేసాను. ఈ 3 ఎకరాల చెనక్కాయ ఇప్పుడు 40 డేస్, కానీ 25 డేస్ ఉన్నప్పుడు ఈ అభిమాన్ అనేది యూజ్ చేశాను. యూజ్ చేసిన దానివల్ల ఒక 2.5 ఎకరా యూజ్ చేశానండి. యూజ్ చేసింది అయితే గ్రోతింగ్ ప్లస్ రిజల్ట్ అయితే బాగా వచ్చింది. కానీ యూజ్ చేయకోకుండేది డల్గా ఉంది, కానీ కొంచెం రిజల్ట్ అది రాలేదు. కానీ దీనికైతే కెమికల్ మందు అయితే కాదు, కానీ ఇది వాడిన దానివల్ల ఈ గ్రోత్ అనేది సూపర్గా వచ్చింది. వాడుకోకుండేది కూడా కొంచెం డల్గా ఉందన్నమాట. వాడితే సూపర్గా వచ్చేది అది కూడా, కానీ తక్కువైన దానివల్ల ఈసారి నెక్స్ట్ ఇంకా కొంచెం 4 బాటిల్ ఎక్కువ తెప్పించుకొని వాడి మొత్తం చూశానండి. సూపర్గా ఉంటుంది. ఈసారి రిజల్ట్ అయితే బాగా వచ్చింది. నెక్స్ట్కి ఇస్తాక ఒక 5 బాటిల్ పంపించండి. గత 1 నెల కిందట యూట్యూబ్లో చూసి అభిమాన్ APKS ఆర్గానిక్ వాళ్ళది ప్రోడక్ట్ని మేము యూజ్ చేసామండి. యూజ్ చేసిన దానివల్ల గత 3 ఎకరాలకు యూజ్ చేస్తే సూపర్ రిజల్ట్ వచ్చిందండి. కానీ గత 6 సంవత్సరాల నుంచి వేసినా కూడా ఎప్పుడు రాలే రిజల్ట్. ఈ అభిమాన్ అనేది ఎప్పుడైతే వాడానో దాని తర్వాత రిజల్ట్ అనేది చూస్తే సూపర్గా వచ్చిందండి. ఎవరైనా సరే, ఏ పంటకైనా సరే ఈ అభిమాన్ ప్రోడక్ట్ని ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. ఈ అభిమాన్ అనేది 25 డేస్ తర్వాత 35 డేస్ లోపల వాడాలి. ఈ వాడితే ఒక ట్యాంక్ వచ్చేసి 250 ml చెప్పున వేసుకొని వాడితే స్ప్రేయింగ్ సూపర్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు 45 డేస్ అవుతుంది. ఇది వచ్చేసి 4 months. ఇది వేరేట్ వచ్చేసి గుజరాత్ గోల్డ్. వాటర్ వచ్చేసి 4 బోర్లు ఉన్నాయి. స్ప్రింకరింగ్ తో స్ప్రేయింగ్ చేసుకుంటాం. మొత్తం స్ప్రింకర్లు వాడుకుంటున్నాం అనమాట. డ్రిప్ సిస్టమ్ అయితే లేదు, ఓన్లీ స్ప్రింకర్స్. వాటర్ అయితే ఫుల్గా ఉంది. వాటర్ అయితే చెప్పే పని లేదు. వాటర్ అయితే సూపర్గా ఉంది. కానీ అభిమాన్ అయితే నాకైతే రిజల్ట్ అయితే నంబర్ 1 క్వాలిటీ. ఫస్ట్ మనము గన్లతో స్ప్రింకర్లను వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ తడేసిన తర్వాత ఈ అభిమాన్ అనేది తెల్లవారుజామున 7 గంటలకు స్టార్ట్ చేస్తే 11 గంటల లోపల మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. వాటర్ బాగా తడిన తర్వాత స్ప్రేయింగ్ చేసుకుంటే చెట్టు మీద పడిన తర్వాత చెట్టు అనేది రూట్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్ల ఇది వాడితే ఇంకా రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎవరైనా సరే వాడేవాళ్ళు పిచికారీ చేసుకుంటే గ్రోతింగ్ అనేది సూపర్గా రిజల్ట్ అయితే వస్తుంది. ఈ అభిమాన్ అనేది నాకైతే గత నెల కిందటైతే ఆర్డర్ చేసుకుని స్ప్రేయింగ్ చేశాను. కానీ అభిమాన్ వాడిన తర్వాత రూట్ డెవలప్మెంట్ అయితే నాకైతే రిజల్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఎందుకంటే ఎవరెవరో చెప్తా ఉంటారు గొప్పలుగా, కానీ గొప్పలు చెప్పేది కాదు. స్ప్రేయింగ్ చేసిన నేను కాబట్టి, నా తోటను చూసినాను కాబట్టి, ఈ పచ్చదనం ఎట్లుంది, కొట్టుకోకునేది ఎట్లుంది, నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఇంత దూరం దీన్ని కంపల్సరీ నేను వాడాలి, ఈసారి ఇంకా ఎక్కువ వాడాలనేసి ఈ అభిమాన్ని నాకు చాలా రిజల్ట్ అయితే సూపర్గా వచ్చింది సార్. ఈసారికి అయితే కంపల్సరీగా మీ కంపెనీకి, మీకు ఇంత దూరం నుంచి మీరు వచ్చి నాకు సహకరించి మీరు వీడియోలు తీసినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. గత నెల కిందట ఇది వాడినందువలన పూత భయంకరంగా వచ్చింది. పూత వచ్చి బాగా ఊళ్ళు దిగేసి ఈ విధంగా అయితే పూత అనేది ప్లస్ కాయ అనేది ఫుల్ గ్రోత్నెస్, కానీ ఈ పూత అనేది కాయలు పింజలయ్యి బాగా ఊళ్ళు దిగినాయి. ఈ మందును వాడితే ఇంకా రూట్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. ప్లస్ ఊళ్ళు గీళ్ళని బాగా దిగుతాయి. పూత అయితే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఈ ఊళ్ళు అనేది చాలా దిగుతున్నాయండి. దీన్ని వాడిన దాని వల్ల సూపర్గా వచ్చింది. దగ్గర అంటే ఒక చెట్టుకు వచ్చేసి 20 నుంచి 30 దగ్గర ఉన్నాయి. ఎవరైనా సరే అభిమాన్ని వాడి దీని తర్వాత చూడండి రిజల్ట్ అనేది ఎట్లా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది అనమాట. ఈ రిజల్ట్ అయితే సూపర్గా వచ్చింది. దీన్ని వాడినాను, బాగా వచ్చింది. వాడండి, ఎవరైనా సరే వాడచ్చు. ఆ మందు వాడిన దాని వల్ల ఒక చెట్టుకు వచ్చేసి దగ్గర 40 నుంచి 50 దగ్గర కూడా కాయలు వచ్చినాయి. చెట్టు డెవలప్మెంట్ కానీ, వెడల్పు కానీ, గ్రోత్నెస్ కానీ, ఫ్లవరింగ్ కానీ,
ఏర్లు కానీ ఊళ్ళులు కానీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరైనా సరే వాడవచ్చు. అభిమాన్ వాడిన తర్వాత ఈ రిజల్ట్ అయితే వచ్చింది సార్ నాకు. అభిమాన్ వాడినాను కాబట్టి ఈ విధంగా వచ్చింది కాయ కూడా. అభిమాన్ ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. ఈ ఊళ్ళు అనేది మొత్తం దిగుతాయి అన్నమాట. ఈ ఫ్లవర్లు ఎన్ని ఫ్లవర్లు అయితే వస్తాయో ఈ ఊళ్ళు 1 2 3 4 అనే ఫ్లవర్లు, ఈ 4 ఫ్లవర్లు అనేది ఏర్లు అనేది ఈ ఊళ్ళు అనేది అలాగే దిగుతాయి అన్నమాట భూమిలో. ఈ భూమిలో దిగడం వల్ల ఈ కాయలు అనేది ఏర్పడతాయి. మళ్ళీ ఈ దీనికి కూడా అంతే, సేమ్ ప్రోడక్టే. ఈ ఫ్లవర్లన్నీ ఈ ఏర్లు అనమాట. దీనికైతే ఈ ఫ్లవరింగ్ 40-50 డేస్ తర్వాత ఒక రోలింగ్ డ్రమ్ అనేది ఈ విధంగా అదిమితే, చెట్టుకు అదిమితే ఈ మందు వాడిన తర్వాత వెడల్పు ఎంత వెడల్పు అయితే అన్ని కాయలు అనేది రౌండ్గా అనేది ఎక్కువ కాస్తాయి. దానివల్ల ఈ మందును వాడితే ఎక్కువ ఈ వెడల్పు అనేది వస్తుందన్నమాట. చెట్టు గ్రోత్నెస్ బాగుంటుంది. కానీ దాని మీద ఏదైనా మనం రోల్ డ్రమ్ము కానీ ఇట్లా వాడుకుంటా పోతే వెడల్పు అవుతుంది చెట్టు. ఇట్లా వెడల్పు అయితే ఈ ఉండే ఊళ్ళన్నీ మొత్తం కవర్ అప్ అయ్యేసి ఇంకా కాయలు అనేది దగ్గర 75 దగ్గర కాయలు కాస్తుంది ఒక చెట్టుకి. దిగిన తర్వాత ఈ చెట్టుకి ఇట్లా అయితే ఫుల్ వెడల్పు చేసుకుంటా పోతే డ్రమ్ముకు ఈ విధంగా చేసుకుంటా పోతే ఆ ఊళ్ళు అనేది సైడ్ అన్నీ లోపలికి వెళ్తాయి అన్నమాట. బాగా ఈ వెడల్పు అవ్వాలా, చెట్టు అనేది చాలా వెడల్పు అవ్వాలా. ఈ విధంగా వెడల్పు అయితే ఈ వెడల్పు అయిన దాని వల్ల ఏమవుతుందంటే సైడ్కు ఉండే ఏర్లు అనేసి మొత్తం ఊళ్ళనే దిగుతాయి. అది ఇట్లా వెడల్పు చేసుకుంటా పోవాలి. డ్రమ్ అనేది బరువు ఉండాలి. అది ఏమవుతుందంటే దాని భూమిలోనే ఉండే ఏర్లు, సైడ్కు ఉండే ఏర్లన్నీ ఊళ్ళన్నీ దిగుతాయి అనమాట. ఇట్లా నీట్గా ఊళ్ళు దిగిన దాని వల్ల కాయ దిగుబడి మనకు అనేది ఎక్కువ వస్తుంది. ఈ అభిమాన్ అనేది వాడినే ప్లాట్ ఇటు సైడు ఇదండి ప్లాట్. వాడుకోకుండేది వచ్చేసి లో, వాడిండేది వచ్చేసి క్వాలిటీ సూపర్గా వచ్చింది. వాడుకోకుండేది వచ్చేసి లోనే ఉంది కానీ గ్రోత్ లేదనమాట. వాడితే కూడా అది కూడా బాగా వచ్చేది. కానీ ఈ వాడిండే గ్రీన్ ప్లాంట్ వచ్చేసి సూపర్గా వచ్చిందండి అభిమాన్ వాడిండే దానివల్ల. అభిమాన్ కూడా దీన్ని కూడా వాడింటే బాగుండేది. కానీ రిజల్ట్ చూద్దామనేసి సగం ఆపేసాను అనమాట. సగం అయితే వాడినాను. వాడిండేది అయితే రిజల్ట్ అయితే సూపర్గా వచ్చింది. వాడుకోకుండేది కూడా ఒకసారి క్లారిటీ తీసుకోండి. వాడిండేది అయితే ఇటు సైడ్ ఉంది కాబట్టి మీకు క్లారిటీ కనిపిస్తుంది. అది అప్పుడే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. వాడిండేది వాడుకోకుండేది ఇది, వాడిండే ప్లాంట్ ఇక్కడ ఉందన్నమాట. వాడిండే ప్లాంట్ అయితే గ్రోతింగ్ బాగా వచ్చింది, వాడుకోకుండేది అయితే ఇలాగుందన్నమాట. దాంట్లోకి తక్కువ వస్తాయి, ఒకే టైంలో రాలేవు. కొన్ని దాంట్లోకి భూమిలోంచి దానికి శాతబలం తక్కువ తీసుకున్నప్పుడు జల్దీ రాలేదు పూత. ఒక డ్రాప్స్ వస్తూ ఉంటాయి మామూలే, అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి, మీరు ఇంత దూరం నాకు వచ్చారు కాబట్టి, మాకు రిజల్ట్ అయితే సూపర్గా వచ్చింది కాబట్టే కదా ఈ అభిమాన్ ఎందుకు వద్దనుకుంటున్నాం. ఈ అభిమాన్ ఖచ్చితంగా నెక్స్ట్ కావాలి. ఎందుకంటే ఈ అభిమాన్ వాడినాను కాబట్టి రిజల్ట్. నేను ఎప్పుడు దగ్గర 7 years నుంచి చెనక్కాయ వేస్తూనే ఉన్నాను సార్, కానీ ఎప్పుడు రాలే రిజల్ట్. ఇది మనం ఒక చెనక్కాయ విత్తనాలు వచ్చేసి ఒక మూట వచ్చేసి 14,000 బయట కొనుక్కొని రావాలంటే. కానీ కొనుక్కొని వేసిన తర్వాత అక్కడ ఏం చేసింది, 2 ఎకరాలకి 20 సంచులే వచ్చింది. 20 బస్తాలు వచ్చినా కూడా దాంట్లో వచ్చేసి మనం అమ్మితే 40,000 కూడా రాదు. చెనక్కాయకు అమ్మితే 40,000 కూడా రాదు. రేట్ పూరా డౌన్. ఆ రేటు డౌన్ వల్ల దానికి అమ్మేది దేనికి, అదే చెనక్కాయని మిషన్కి ఆడిపించి మనం వేసుకున్నాం ఇత్తనాలు. చెనక్కాయ విత్తనాలు అమ్మడం బదులు మనమే దాన్ని మిషన్లో తీసుకొచ్చి మిషన్ ఆడిపించేసి ఓన్లీ ఇత్తనాలు అక్కడ నుంచి దీనిలోకి వేసినాం. కొనుక్కొచ్చిండే ఇత్తనాల కంటే ఇదైతే రిజల్ట్ అయితే దీన్ని కొట్టిన దాని వల్ల నాకైతే రిజల్ట్ సూపర్గా వచ్చింది అనమాట. సూపర్గా వచ్చింది, చెప్పే పని లేదనమాట. ఎందుకంటే దీనికి వాడిన తర్వాత చూద్దాం, ముందుగానే అడగకూడదు. మేడం ప్రజెంట్ చేస్తే బాగుండేది, అడుగుదాం ఫస్ట్. మేడం కొట్టిన తర్వాత మీరు పంపిస్తారా లేదా అని చెప్పి 4 సార్లు ఫోన్ చేశాను సునీత గారికి. కంపల్సరీ బ్రదర్, మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, కంపల్సరీ మీకు పోస్ట్ ద్వారా మీకైతే కంపల్సరీ పంపిస్తాను. మీ చేతిలో అందిన తర్వాత డబ్బులు అనేది ప్లే చేయండి సునీత గారు. సరే ఓకే, ఇట్లయితే ఓకే. మీరు 1 కాకపోతే 4 పంపించండి మేడం, నేనైతే పక్కా తీసుకుంటాను. మీ కస్టమర్ మీ లొకేషన్ పెట్టండి, మీ కస్టమర్ లొకేషన్ తర్వాత మీకు వచ్చిన తర్వాత మీకు వీడియోలు తీస్తారు అన్నగారు అని చెప్పింది. సరే మేడం, నేను లొకేషన్ పెడతా, కంపల్సరీ పంపించండి. ఏ టైంకి వచ్చినా కూడా నేను రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను వాడినాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి ఈ ప్రోడక్ట్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశానికే నేను మేడం గారికి ఆల్రెడీ నిన్న కాల్ చేశాను, పొద్దున్న కాల్ చేశాను. ఈ 3 ఎకరాల తోటలో వచ్చేసి చెనక్కాయలు వేసానండి. ఒక 4 బోర్లు ఉన్నాయి, ప్లస్ ఒక 3 ఎకరాల మొక్కజొన్న వేసాను, 1 ఎకరా వంకాయ వేసాను, 1 ఎకరా దోసకాయ వేసానండి, 4 ఎకరాలు టమోటా వేసానండి. కానీ నెక్స్ట్ సారి ఈ
అభిమాన్ని కానీ ఇంకా కొన్ని మందులు ఉన్నాయి, వాళ్ళు ప్రోడక్ట్ చెప్పారు నాకు. ఆ మందులని ప్రతి ఒక్కటి యూజ్ చేసుకుంటూ ఇంకా దాన్ని డెవలప్మెంట్, ఇంకా రూట్ డెవలప్మెంట్ ఇంకా పెంచుకుంటా పోవాలనేసి ఈ అభిమాని ఇచ్చిండే సార్లకి థ్యాంక్ యూ. మేడం సునీత గారికి, అన్న గారికి, రాజు గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.